ఎందుకంటే నేను డిసైడ్ అయినా కనుక. కానీ చాలామంది రాజకీయ నాయకులు మీ సమకాలికులు ఎవరైతే మీతో పాటు రాజకీయాల్లో మంచి మంచి పదవులు అనిపించిన వాళ్ళందరూ అరే బాబు మోహన్ ఏంది ఇలాంటి పని చేశాడు, ఆ పార్టీలోకి వెళ్ళడం ఏంటి, ఇలాంటి విమర్శలు వచ్చాయి. నేను వెనకాల ఉంది తమ్ముడు, చెప్తాను కదా, నేను వెనకాల కథ ఉంది. ఓకే, చెప్పను. ఇప్పుడు రివీల్ చేయరు. నేను ఓన్లీ వరంగల్ వరకే మాట్లాడుతున్నా. మళ్ళీ నేను తెలంగాణ మొత్తానికి ఇప్పుడు నేను ఏదో చక్రం తిప్పుతాను. నేను కేరళ వరంగల్ ఎంపీ నేను పోటీ చేస్తే నాకు ప్లస్ అయిద్దా మైనస్ అయిద్దా అని చూసుకున్నాను. నాకు ప్లస్ అయింది. ఓకే, ఎందుకంటే 7 నియోజకవర్గాలలో 4 లక్షల ఓట్లు ఉన్నాయి కనుక కనీసం 3 లక్షలు పడినా ఇక సరే నా మీద మంచి ఒపీనియన్ ఉండి అది ఏమన్నా ఇది అట్లా నేను అనుకుంటున్నా. ఇక ఇప్పుడు చూసుకుంటే మనకి ఇక్కడ 17 ఉన్నాయి, అందులో ఆల్రెడీ ఒకటి ఎలాగో ఇది ఎక్కడ పోటీ చేయాలి, ఎక్కడ ఓన్లీ వరంగల్. ఓకే, ఓన్లీ వరంగల్. ప్రచారం కూడా నన్ను కాకినాడ పోటీ చేయి, ఇటు పోటీ చేయి, అటు పోటీ చేయి అని అన్నారు. కానీ నో, పాల్గారికి ప్రచారం చేస్తారు. ఎంతోమంది ఎదవలకు ప్రచారం చేసిన, ఎదవలను గెలిపించిన. ఈటల రాజేంద్ర గెలుపులో నా ఓట్లు లేవా? ప్రమాణం చేయమనండి. రఘునందన్ గెలుపులో నా ఓట్లు లేవా? ప్రమాణం చేయమనండి. మేమందరం ఉన్నాం అక్కడ. బండి సంజయ్ గారు ఒక 200-300 సభల్లో చెప్పాడు నాన్న నన్ను గెలిపించాడని. ఇప్పుడు నన్ను ఏదో తక్కువ అంచనేసి డి గ్రేడ్ అని నేను గ్రేడు, నా గ్రేడ్ డి సార్ బీజేపీలో. మరి నేను గెలిపించిన వాళ్ళుగా. ప్రమోద్ మహాజన్ కూతురు బొంబాయిలో ఎట్ట గెలిచింది? నా ప్రచారంతో గెలిచింది. అండమాన్లో బీజేపీ ఎట్ట గెలిచింది? నేనే గెలిపించిన. అట్లా మర్చిపోతే ఎట్లా? అంటే నన్ను కావాలని పొమ్మలేక పగబెట్టుడేగా ఇట్లా అవమానం, ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టారు సార్. అందుకని నేను బయటకు వచ్చిన సార్. ఓకే, సో మరి ఇది అధిష్టానాన్ని తీసుకెళ్లే కార్యక్రమం ఏం చేయలేదా మీరు ఢిల్లీకి? అంటే ఇప్పుడు ఇతను లక్ష్మణ్ ఎలక్షన్ కమిషన్ మెంబర్ ఏదో రాజ్యసభ ఏదో, ఎందుకు ఆయన ఒక సర్పంచ్ని గెలిపించగలడా? గెలిపించిండ ఎప్పుడైనా ఒక్క సర్పంచ్ని? ఎమ్మెల్యేలని కదా ఆయనకు దమ్ము. అసలు ఆయన ఎమ్మెల్యే గెలవడానికి లేదు, కానీ ఆయనకు 3 పోస్టులు ఇస్తాడా సార్? ఒక పోస్ట్ నాలాంటి వాడికి ఇవ్వచ్చుగా, ఒక పోస్ట్ ఇవ్వచ్చు కదా, 3 ఎందుకు ఆయనకి?